హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చికెన్ కీమా బిర్యానీ ఫాస్ట్గా ఎలా చేయాలనేది ఈరోజు రెసిపీ. ఓకేనా? రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈరోజు నేను చేసే బిర్యానీ ఎక్కువ స్పైసీగా ఉండదు, ఎక్కువ చప్పగా ఉండదు, మీడియంగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం, కలర్ మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంతమంది పిల్లలు తినేని వాళ్ళు కూడా ఉంటారు, చికెన్ అంటే పీసెస్ పక్కన పెడుతుంటారు. ఇలా చేస్తే మాత్రం అస్సలు వాళ్ళు గుర్తుపట్టరు, చాలా ఇష్టంగా తింటారు. చాలామంది ఎందుకంటే చికెన్ బిర్యానీ అంటేనే మ్యాగ్నేట్ చేయాలి, అంత పెద్ద ప్రాసెస్ అంటారు. అస్సలు అవసరం లేదు. చికెన్ కీమా బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కీమా అంటేనే చిన్న చిన్న పీసెస్ ఉంటుంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరికన్నా చికెన్ తినరు అనే పీసెస్ పక్కన పెడతారు అనుకున్న పిల్లలు కూడా అసలు తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొన్ని లైక్ చేయండి అబ్బా. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే 300 గ్రామ్ చికెన్ కీమా అయితే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంత తక్కువ క్వాంటిటీ ఏంటనుకున్నారా? ఇంత తక్కువ క్వాంటిటీ అని కాదు, ఇది పిల్లలకైతే ఇద్దరికి వస్తుంది. పెద్దవాళ్ళకైతే ఫుల్గా తిన వాళ్ళకి కూడా మంచిగా ఒక తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అయితే కుక్కర్లో అయితే 20 మినిట్స్లో అయిపోతుంది, గిన్నెలు అయితే 30 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ పని ఏమి ఉండదు. అలాగే నేను ఈ చికెన్ కోసం అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే ఫుల్గా తీసుకున్నాను. గ్లాస్తో మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టేసుకున్నాను. ఇంకో పక్కకు స్టవ్ పైన అయితే బగారా కోసం అయితే వాటర్ అంతా మంచి మసాలాలు వేసుకున్నాను, అది మరుగుతూ ఉంది. ఇంకో పక్కకైతే కడాయి పెట్టుకొని ఆనియన్స్, బగారాకు, గరం మసాలా, పుదీనా వేసి అయితే మంచి ఫ్రై చేసుకుంటున్నా. స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి. అలాగే ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు జింజర్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. అలా అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా మనకి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అందులో పసుపు వేసేసుకొని మంచి ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కలపాలి. 5 మినిట్స్ కలిపినా చాలు. 5 మినిట్స్ 10 మినిట్స్ అని కాదు, కానీ చికెన్లో వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పుడు ఈ పెరుగు అనేది యాడ్ చేయాలి. చికెన్లో వాటర్ వెళ్ళిపోయినాకనే పెరుగు యాడ్ చేయాలి. మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంత పెరుగు దానికి తగ్గట్టు వేసుకొని మిక్స్ చేసుకోవడమే, అంతే. అలా మిక్స్ చేసినాక ఇప్పుడు అందులో కారం అనేది వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు స్పైసెస్ అయితే. ఇప్పుడు అలా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి, అంతే. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇటు పక్కకైతే మంచి వాటర్ అనేది బాయిల్ అవుతుంది. రైస్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మనమైతే. అలా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని, అలాగే చికెన్లో అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అది ఒక 2 మినిట్స్ ఉంచితే చికెన్ అంతా కూడా మంచిగా కీమా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. చూసారా, కీమా మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర జల్లుకోవడమే, అంతే. కొత్తిమీర జల్లుకొని చికెన్ అంతా ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా ఉడికిపోయింది. ఈ రైస్ అయితే 80% ఉడకంగానే మనం చికెన్ కీమా మీదకి వెళ్ళి వేసుకోవడమే. ఇప్పుడైతే దీన్ని కీమా మీద మంచిగా ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా కూడా ఈవెన్గా చేసేసుకొని, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే లైట్గా వేసాను, పిల్లలకి అంత ఎక్కువగా ఇష్టం ఉండదని. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అనేది నేను పిండుతున్నాను. ఇది పెద్దగా ఉంది లెమన్, జ్యూస్ ఎక్కువ ఉందని హాఫ్ లెమన్ వేసాను. చిన్నగా ఉంటే అయితే 1 లెమన్ పడుతుంది. ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేస్తే దమ్ వచ్చే వరకు, జస్ట్ అంతే. 10 మినిట్స్ అని కాదు కానీ దమ్ముకు వచ్చేవారికి అలా మంచి స్మెల్ వస్తుంది. అన్నం అయితే ఇట్లా పువ్వులాగా ఇచ్చుకుంది, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే, అంతే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా ఇలా చేసి పెడితే పిల్లలు కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా తింటారు. వేడివేడిగా తింటే మాత్రం ఎమ్మీగా ఉంది. అలాగే నా బిర్యానీ ఎలా అనిపించింది ఏంటి, మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి. నిజంగా చెప్తున్నా, మీరు ఒక్కసారి చేసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, మళ్ళీ మీరు చేయాలి.